బెంగళూరు శివార్లలో ఇటీవల జరిగిన రేవ్ పార్టీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. తాజాగా కేసులో కీలక ట్విస్ట్ ఎదురైంది. ఈ పార్టీలో పాల్గొన్న నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించినట్టుగా సమాచారం. ఈ మేరకు నార్కోటిక్స్ టీం రిపోర్ట్ను సమర్పించింది. ఇక ఆ రోజు రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించింది. ఇందులో 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించారు. అంటే మొత్తం 86 మందికి ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టుగా రిపోర్టు వచ్చింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. అయితే హేమతో పాటు వీరందరినీ బాధితులుగా పరిగణించే అవకాశం ఉంది. కాబట్టి వీరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నా ఇప్పటికీ ఆమె బుకాయిస్తూనే ఉంది. రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు అందులో ఎవరున్నారో కూడా తనకి తెలియదు అని హేమ మొదటిగా స్పందించింది. తాను హైదరాబాద్లోనే 2 రోజులుగా ఉన్నాను అని, ఇక్కడే ఒక ఫామ్ హౌస్లో చిల్లవుతున్నట్టుగా ఒక వీడియోను రిలీజ్ చేసింది. అయితే దీనిని కర్ణాటక పోలీసులు ఖండించారు. రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారంటూ ఫోటోను కూడా రిలీజ్ చేశారు. పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో హేమ చేసిన వీడియోలో ఒకటే డ్రెస్ ఉండడంతో నెటిజన్లు ఆమెని ట్రోల్ కూడా చేస్తున్నారు. ఇక ఆ తర్వాతి రోజే ఇంట్లో బిర్యానీ వండుతున్న వీడియోను హేమ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఎప్పుడూ లేనిది ఇలా సడన్ గా సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయడంతో నెటిజన్లకి కూడా అనుమానం వచ్చింది. రేవ్ పార్టీలో దొరికిపోయిన తర్వాత కూడా ఇంత కవరింగ్ ఎందుకు అంటూ కామెంట్లతో ఏకిపారేశారు. ఇక బెంగళూరు శివార్లలోని ఒక ఫామ్ హౌస్ లో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు రేవ్ పార్టీ నిర్వహించారు. బర్త్డే పార్టీ పేరుతో చేసిన ఈ రేవ్ పార్టీలో దాదాపు 150 మంది ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఇందులో డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగా సమాచారం రావడంతో కర్ణాటక పోలీసులు ఆదివారం అర్ధరాత్రి సమయంలో దాడి చేశారు. ఆ సమయంలో డ్రగ్స్ దొరకడంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 5గురిని కూడా అరెస్ట్ చేశారు.